హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొత్త సోప్ ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. అది డీ10 ఆర్ కాఫీ సోప్ అండి. చాలా మంచి రిజల్ట్ వస్తదండి. ఆల్రెడీ మేము యూజ్ చేసాం. బయట కూడా నేను చాలా సేల్ చేశానండి. మంచి రిజల్ట్ ఉండే సోప్ అండి. ఫస్ట్ మనం దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది మనం చూద్దామండి. ఫస్ట్ దీనికోసం సోప్ బేస్‌ని పీసెస్ కింద కట్ చేసుకున్నానండి. మీకు ఆల్రెడీ చూపించాను కదా! సోప్ బేస్‌ని తీసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని, దాన్ని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మనం మెల్ట్ చేసుకోవాలండి. ఈలోపు పక్కన ఒక బౌల్ తీసుకొని అందులో కాఫీ పౌడర్, అలాగే మిల్క్ పౌడర్ రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత ఉండలు లేకోకుండా, గడ్డగా ఉండకోకుండా చాలా స్మూత్‌గా స్ట్రక్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి. వాటర్ మట్టికి ఎక్కువ వేయొద్దండి అందులో. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మీకు ఆల్రెడీ మిక్స్ అవుతది. ఇప్పుడు అందులోనే కొద్దిగా కోకోనట్ ఆయిల్, అలాగే కొద్దిగా రోజ్ వాటర్ యూజ్ చేసి అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత, మనం మెల్ట్ చేసిన సోప్ బేస్‌లో మనం ఈ మిక్సర్‌ని అందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తదండి సోపు. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దానిని మౌల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలండి. మౌల్డ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఒక 3, 4 అవర్స్ అట్లాగే వదిలేస్తే మనకి సోప్ రెడీ అయిపోతుందండి. మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే సోప్ మెత్తగా వస్తుంది. ఈ సోప్ మీకు కావాలి అనుకుంటే గనక స్క్రీన్ మీద నా నంబర్ ఇస్తానండి. దానికి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. చాలా యూజ్ అవుతదండి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఈ సోప్ వల్ల మనకి కలర్ ఇంప్రూవ్‌మెంట్ వస్తది. అలాగే నెక్ దగ్గర బ్లాక్‌నెస్ ట్యాన్ కూడా రిమూవ్ అవ్వుద్దండి. దీన్ని 5+ ఇయర్స్ ఉన్న ఎవ్వరైనా యూజ్ చేయొచ్చండి. చాలా మంచి బెనిఫిట్స్ ఒస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. ఇలాంటి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుంటాను. ఓకే. బాయ్ అండి. థాంక్ యూ ఆల్.